దేశ పౌరులకు సాధికారత కల్పించడమే ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005 ముఖ్య ఉద్దేశమని డీఆర్ఓ కె మోహన్ కుమార్ పేర్కొన్నారు. శనివారం స్థానిక కలెక్టరేట్లోని ప్రత్యేక సమావేశ మందిరంలో ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005 అనే అంశంపై జిల్లాధికారులతో అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డీఆర్ఓ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఆర్ఓ మాట్లాడుతూ దేశ ప్రజలకు వివిధ ప్రభుత్వ సంస్థల యంత్రాంగాలకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకుని సమాచార హక్కు చట్టం కల్పించడం జరిగిందని తెలిపారు. సంబంధించి రాష్ట్ర సమాచార కమిషన్ 20 సంవత్సరాలు అయింది. మనం ఈ చట్టం వచ్చింది, ఇంప్లిమెంట్ జరుగుతూ ఉంది. దీని సందర్భంగా ఒక సెలబ్రేషన్ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని చేసుకుంటూ, రెండవది ప్రజల్ని కూడా దీంట్లో ఈ చట్టం యొక్క ఆవశ్యకతని మరొకసారి పబ్లిక్కి అవేర్నెస్ క్యాంపెయిన్ లాగా మళ్ళీ తెలియజేయాలన్న ఉద్దేశంతో ఈ నెల రోజుల కార్యక్రమంలో భాగంగా అన్ని చేయమని మనకు ఆదేశాలు కూడా జరిగింది. అయితే మనం వివిధ రకాలైనటువంటి పని ఒత్తిడిలోనూ కారణాలతో ఉన్నందువల్ల డిస్ట్రిక్ట్ లెవెల్ అవేర్నెస్ క్యాంపెయిన్ హెచ్ఓడీలందరికీ తెలియపరిచిన తర్వాత వీరు వారి యొక్క సభాఫీసులతో, వారి యొక్క కింది స్థాయి అధికారులతో డివిజన్ లెవెల్లో కార్యక్రమాన్ని ఒక 4 రోజులు వ్యవధి కూడా ఇస్తున్నాము. 3వ తారీఖున డివిజన్ స్థాయిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత మరలా 5వ తారీఖున మండల స్థాయిలో కూడా కార్యక్రమాలు మనకి ఏ సమాచారం ఇవ్వాలన్నా కూడా మనం కొంత గోప్యతతో చేసే సందర్భం ఉండేది. ఆ గోప్యత అనేది చేయడం వల్ల ట్రాన్స్పరెన్సీ అనేది మిస్ అయింది. అనేక రకాల ఇబ్బందులు వస్తున్నాయి. దీని మీద సుప్రీంకోర్టులో కూడా వ్యాఖ్యలు వేసిన తర్వాత చాలా వరకు అధికార యంత్రాంగం దగ్గరికి సమాచారం ఇవ్వాలి అంటే గోప్యత కింద 1923లో ఒక చట్టం ఉంది, అధికార రహస్య చట్టం అని. సో 1923లో ఉన్న చట్టం ప్రకారం మేము ఆ సమాచారం ఇవ్వలేము, ఇది గోప్యము, దాచిపెట్టాలి అన్న భావంతో ఒక 70-80 ఏళ్ల పాటు నడిచింది. దీనివల్ల స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా సరైన సమాచారం మనం పొందలేకపోతున్నామని చెప్పి అనేక సంఘాలు ఆమోదించిన 120 రోజుల లోపుగా దీన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పి ఒక డైరెక్షన్ కూడా ఇచ్చారు దాంట్లో. సో బేసిక్గా అక్టోబర్ 12, 2005 దగ్గర నుంచి ఇది ఇంప్లిమెంటేషన్లో వచ్చింది. సో సమాచార హక్కు చట్టం అనేది మే 11న పార్లమెంట్లో ఆమోదించారు, చట్టమైంది. కాబట్టి సమాచార హక్కు చట్టం కింద 2005 మే 11న ఆమోదించిన తర్వాత 120 డేస్